మీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏదైతే అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ తరపున వీళ్ళు కట్టు తెంపుకొని అవినీతిలో విజృంభిస్తున్నారు అనేది ఒక వాదన. అది ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. 2, నిన్నగాక మనం మీ పార్టీలోకి ఎలక్షన్ ముందు వచ్చి టికెట్లు తీసుకుని ఇప్పుడు అధికారం గెలిచి అధికారం అనుభవిస్తున్న వాళ్ళతో పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీతో అసోసియేట్ అయిన క్యాడరు ఇబ్బందులు పడుతుంది అనేది, అది రాబోయే ఎన్నికల్లో దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది మీ పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్న ఒక వాదన. అదేమన్నా మీ పార్టీ పెద్దల దృష్టికి వచ్చిందా? ఫస్ట్ థింగ్, ఎమ్మెల్యేల కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. నా దృష్టిలో 1-2 ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, పెద్దగా ఇన్సిడెన్సెస్ ఏం లేవు. ఆ 1-2 ఇన్సిడెన్సెస్ కూడా పార్టీ తోక కత్తిరించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా సరే ప్రజలకి అనుకూలంగా పనిచేసే నాయకులకే మరొకసారి టికెట్లు ఇస్తాము, ప్రజాసేవలో ఉండే నాయకులకే మరొకసారి టికెట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా క్లియర్గా సంకేతాలు పంపిస్తున్నారు. ఇట్లా అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, ఏదైనా సరే ప్రజలకి ఆటంకాలు కలిగించినా, ప్రజలు ఇబ్బంది పడ్డా సరే, ఈరోజు మన పార్టీ ఆఫీస్లో ఒక సెల్ ఉందండి. ఆ సెల్కి ఏదైనా సరే, ఏ ఇష్యూ ఉన్నా, ఒక ఎమ్మెల్యే పని చేయకపోయినా సరే ఆ ఫోన్ నెంబర్ చేసి గ్రీవెన్స్ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా అది హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యే కాల్ వస్తుంది, పలానా కంప్లైంట్ మాకు వచ్చింది, మీరు ఎందుకు చేయలేదు అని చెప్పొచ్చు. అంత సిస్టమ్ మెకానిజం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు. ఈ ప్రభుత్వంలో అంత మెకానిజం ఉండటం వల్ల వెరీ మైనర్ కరప్షన్స్ అని జరగట్లేదని నేను అనట్లా, చాలా మైనర్గా ఉన్నాయి. అవి కూడా స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా అన్ని రకాలు కూడా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. పార్టీలో ఉన్న నాయకులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఎవరైతే మంత్రులుగా ఉన్నారా, ఎమ్మెల్యేలుగా ఉన్నారా, వాళ్ళందరూ కూడా ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజాసేవలోనే ఉండాలి. ప్రజల కోసం పనిచేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎక్కడైనా జరిగితే వాళ్ళకి మరొకసారి టికెట్ ఉండదు అని చెప్పి లోకేష్ గారు చాలా డైరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ కార్యకర్తలకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాతకు వచ్చిన వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటేనండి, పాతగా ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ జెండా భుజాన్ని మోసారు. వాళ్ళు ఇదే మా లైఫ్, ఇదే మా పార్టీ, ఇదే మా ఇల్లు అనుకొని ఎప్పుడు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని చెప్తున్నానంటే, లోకేష్ గారు ఈరోజు ప్రతి కార్యకర్తని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గ్రీవెన్స్ సెల్తో పాటు కార్యకర్తల మీటింగ్స్ కూడా, అంటే వారంలో 2 సార్లు, 2 రోజులు, ఒక రోజు ఒక నియోజకవర్గ కార్యకర్తలని అందరినీ, ఇంపార్టెంట్ కార్యకర్తలందరినీ పిలిచి వాళ్ళని కలిసి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది లాస్ట్ 1 మంత్ బ్యాక్ మొదలైంది. ఆయన మళ్ళీ నెక్స్ట్ 5 years లోపు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ భుజం మీద తట్టి మేము మీకు ఉన్నామనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే కొత్త వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వీళ్ళంత కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళందరూ వాళ్ళు వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళంతా, వాళ్ళని మేము పెద్దగా అంత సీరియస్గా తీసుకొని మా పార్టీ ముందు నుంచి ఉన్న క్యాడర్ని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయం. ముందు నుంచి ఉన్న క్యాడర్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. పార్టీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ హార్డ్ కోర్ కార్యకర్తలను ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం జరగదు అనేది నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే మేము లోకేష్ గారితో చాలా దగ్గరగా పనిచేస్తున్నాము. ఏ సమస్య ఆయన దగ్గర తీసుకెళ్ళినా, ఏ కార్యకర్తకి ఇష్యూ ఉందని తెలిసినా ఇమీడియట్గా లోకేష్ గారి ఆఫీసే ఇమీడియట్గా ఆ కార్యకర్త కుటుంబానికి కాల్ చేసి సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఏ రకంగా సాయం చేయగలని అడిగి సాయం చేసే ప్రయత్నం, తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము దగ్గరగా చూస్తున్నాం. కాబట్టి దట్స్ వాట్ ఐ థింక్ ఆఫ్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యరు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓటు వేసినందుకు 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చేశాడు. రాష్ట్రంలో సహజ వనరులను దొబ్బేశాడు. రాష్ట్రంలో అమ్మాయిలను ప్రాస్టిట్యూషన్ కంపెనీలకు అమ్మేశాడు. మీకు ఇంకో భయంకరమైన న్యూస్ చెప్తే, ఎక్కడ చెప్పలేదు, రీసెంట్గానే బయటకు వచ్చింది, మీకు అది గుర్తుండొచ్చో లేదో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 10,000 మంది పైగా ఆడపిల్లలు మాయమయ్యారు అనే ఒక మాట ఉండింది, గుర్తుంది కదా మీకు? పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ చేశారు కదా. దానిలో చాలామంది అమ్మాయిలని ప్రాస్టిట్యూషన్ కంపెనీల నుంచి అక్కడిక్కడ నుంచి తీసుకొచ్చారు వెనక్కి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి తీసుకొచ్చారు వాళ్ళందరినీ కూడా. కొంతమంది ఐడెంటిఫై కాలేదు, కొంతమంది ఐడెంటిఫై వాళ్ళు అందరూ వెనక్కి తీసుకొచ్చారు. కొంతమంది ఐడెంటిఫై కాని వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తుంటే మాకేం తెలిసిందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఎవరెవరైతే అమ్మాయిల్ని బయట రాష్ట్రాలకు, దేశాలకు అమ్మేశారో
వాళ్ళందరినీ కూడా సెరోగసీకి వాడారు కొంతమంది స్కిన్ని తీసుకెళ్ళి దాంతో స్కిన్తో ఏదో వేరే స్కిన్ కాపీ చేయొచ్చు అలాంటి వాళ్ళు అలాంటి వాటికి వాడారు. కొంతమంది కిడ్నీస్ తీసేసి అమ్మేశారు, కొంతమంది కళ్ళు తీసి ట్రాన్స్ప్లాంట్ చేశారు అని చెప్పి కొన్ని డీటెయిల్స్గా మేము స్టడీ చేస్తుంటే చాలా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏపీసీఐడి దాని మీద దృష్టి సాధిస్తుంది ఇప్పుడిప్పుడే. ఖచ్చితంగా ఆ స్కామ్ ఏంటి, అసలు ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అమ్మేశారు, ఎందుకు ఈ ఆడపిల్లలను కొంతమంది సరోగసీకి ఎందుకు వాడారు, వాళ్ళ అవయవాలతో ఏం చేశారు వీళ్ళంతా అనే దాని మీద కూడా ఏపీసీఐడి దృష్టి సాధించబోతుంది. అదొక భయంకరమైన స్కామ్ అది జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఖచ్చితంగా అది అతి త్వరలోనే ఈ ఏపీసీఐడి ఇప్పుడున్న పోలీస్ విభాగం కూడా అది బయటికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన లీలలు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు భారతీయులందరూ కూడా ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పుడు జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలలు గంటను తప్పితే ప్రజలు వాళ్ళకు ఓట్లేసే పరిస్థితిలో లేరు అని నేను అనుకుంటున్నాను.